హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. మనము ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉంటాము. దానికోసం బయట నుంచి ధూప్ స్టిక్స్ కానీ లేదా కోన్స్ కానీ కొంటూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా మనము కొబ్బరి చిప్పతో వేసుకున్నామంటే అతి తక్కువ ఖర్చుతో మనము ఈ విధంగా ధూపం అయితే వేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఇలా స్టవ్ వెలిగించి దానిపైన రోటీస్ చేసుకోవడానికి అలాంటి వాటికి యూజ్ చేసి ఇలాంటి స్టాండ్ ఉంటుంది కదా, మనం ఏదైనా కాల్చుకోవడానికి అలాంటివి వాడుతూ ఉంటాము. ఇలాంటి స్టాండ్ పైన టమాటాలు, వంకాయలు, అదేవిధంగా ఉల్లిపాయలు అవి కాల్చి పచ్చడి చేసేటప్పుడు అలాంటిది ఉంటే ఇది పెట్టేసి దానిపైన కొబ్బరి చిప్ప ఏ విధంగా అయినా బాయిలించి అయినా వెల్లికలైనా పెట్టేసి అది కొద్దిగా రగులుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టుకున్నామంటే చక్కగా అగ్గి అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన అగ్గిలో మనం మామూలుగా ఎలా అయితే సాంబ్రాణి వేస్తామో అలా సాంబ్రాణి వేసుకొని ధూపం ఇల్లంతా చూపించుకోవచ్చు. ధూపం వేయడం వల్ల ఇల్లంతా మంచి అరోమా ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. ఏదైనా నెగిటివిటీ ఉంటే కూడా వెళ్ళిపోతుంది అంటారు కదా. అదేవిధంగా సాంబ్రాణితో పాటు కొద్దిగా పచ్చకర్పూరము, అదేవిధంగా లవంగాలు కూడా ఉంటే వేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా ఇల్లంతా మనము చూపించామంటే చాలా మంచి స్మెల్ ఉంటుంది. ముఖ్యంగా ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా వేసామంటే చాలా చాలా మంచిది. ఎక్కువసేపు అగ్గి కూడా ఆరిపోకుండా నిలిచి ఉంటుందండి ఈ కొబ్బరి చిప్పతో వెలిగించిన అగ్గి. బయట 100 రూపాయలు పెట్టి కొనే కంటే ఈ విధంగా కొబ్బరి చిప్పలు పడేయకుండా అగ్గి ప్రిపేర్ చేసుకొని సాంబ్రాణి ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని పెట్టుకొని మనం దాన్ని పౌడర్ ఫామ్లో చేసుకొని ఇలా వేసుకున్నామంటే చాలా మంచిదండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.